ఆ వచ్చిన కుర్రాళ్ళ వల్ల మీకేం ప్రాబ్లం లేదు. మీరు చెప్పినందువల్లనే వాళ్ళని ఇక్కడ ఉండటానికి ఇష్టపడ్డాను. మంచి కుర్రాళ్ళే, నాకు టైం పాస్ అవుతుంది. భలే కుర్రాళ్లే. నిన్న రాత్రి భయంతో నిద్రపోనే లేదు. పాత రాజుగారి బొమ్మ దొరికింది, ఇక్కడ దయ్యం ఉందని అనుకుంటున్నారు. వచ్చిన వాళ్ళకి ఏదో ఒక కథ చెప్పి భయపెట్టకరాని ఎన్నిసార్లు చెప్పాలి వీడికి? అసలు నేనేం చెప్పలేదండి. భయంలో ఉండే సైకాలజీ అదే ఉన్నా. చిన్న నిప్పురవ్వతో కూడా మంట పుడుతుంది. రాజా ఇక్కడే ఉన్నారు నాన్న. నేను అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటాను. ఓహో అలాగా. ఈ రాజుగారి కథలు చెప్పి నన్ను భయపెట్టలేరు. ఏమంటారు సార్? నాకది తెలీదురా. ఒక పాత కమ్యూనిస్టు వాడిగా ఉండటమే నాకెప్పుడూ ఇష్టం. డాక్టర్ తెలుసు, నిన్న కూడా ఇక్కడికి వచ్చారు. కొత్తగా వచ్చిన వాళ్ళు బాగా నచ్చారంట. నిజంగానా? కానీ రాజుగారికి మీ మీదే కొంచెం కోపం. నా మీద? నేనేం చేశాను? రాజుగారు చనిపోయే వారం రోజుల ముందు కరెంటు బిల్లు కట్టమని చెప్పి మీకు డబ్బులు ఇచ్చారంట, కట్టలేదుగా? అదెవరు చెప్పారు? రాజుగారు చెప్పారు. కానీ ఆయనకి ఏమీ సమస్య లేదు, కానీ ఒకంత బాధ. నేను ఇప్పుడే వస్తా. ఎందుకని ఆ పిచ్చోడిని ఇలా భయపెడుతున్నారు? ఎందుకు ఈ పిల్ల ఇలాంటి పోజులు పెట్టి మనసుని చెడగొడుతోంది? తబస్, ఏంటి మనం షూట్ చేద్దామా? ఒక 5 నిమిషాలు వెయిట్ చేస్తావా? ఓకే. వాడు పాపం స్క్రిప్ట్ రాసుకుంటున్నాడు కదా. నిన్న వేసుకున్నావు చూడు షార్ట్, అది చాలా బాగుంది, నాకు తగినచ్చేసింది. థ్యాంక్ యూ. నో మెన్షన్. ఈ రోజు కూడా షార్ట్స్ వేసుకుంటే భలే ఉంటుంది. దీనివల్ల నా కంట్రోల్ తప్పుతోంది. ఇంకొంచెం బెండ్ అవ్వచ్చుగా, సరేనా? ఇంకా బాగా బెండ్ అవ్వాలి, అప్పుడే చూసే వాళ్ళకి బాగుంటుంది. ఈ కప్పు బాగుందా? అది నా ఫేవరెట్ కప్. దట్స్ మై డాడ్స్ గిఫ్ట్. ఓహో, కాలెత్తింది. కాలు పట్టుకోమంటావా? ఏంటో పట్టుకోవడం? ఈడొచ్చాడంటే ఏంట్రా ఏంట్రా పని? వాడు మా పాప కాలు టచ్ చేశాడు. స్క్రిప్ట్ లో ఉన్నది రిహార్సల్ చేయాలి కదా. మనీ అన్న, స్క్రిప్ట్ కింద పడేసి కాలుతో అలా తొక్కకండి. నేనున్నాను కదా, నేను చూసుకుంటాను, అంతా వదిలేయండి. దున్నపోతులాగా ఈ గెటప్ వేసుకుని తిరుగుతున్నావు కదా, ఈ పిల్లలకు మంచి బుద్ధులు నేర్పించవచ్చు కదా. దున్నపోతా. ఇక్కడ నుంచి వెళ్తారా? వద్దు పాప, ఇంకేమీ చెప్పొద్దు. ఇలాంటి దృశ్యాలు చూస్తే కళ్ళు మూసుకోలేను. నేను ఇప్పుడే మీ బామ్మకు ఫోన్ చేస్తాను. షూటింగ్ లేదు, గడ్డి గుడ్డు లేదు, ఆపండి. చెప్తాను, ఈ షూటింగ్ ఎలా జరుగుతుందో చూస్తాను. నీరు కట్ట కన్నీరు చూసాక వాడిని ప్రతీకారం తెచ్చుకోకుండా వదలను. నా సంగతి ఆడికి తెలీదు. ఐ హావ్ ఎక్స్ట్రా బౌండ్. ఆ విషయం తెలుసా నీకు? నీకు బుర్ర తల్లో కాదు, మోకాల్లో ఉంది. పోరా. మొదటి రోజు ఇలా జరిగిందంటే ఇది సవ్యంగా జరగదు, ఇది సవ్యంగా జరగదు. ప్రతి దానికి పరిష్కారం ఒకటి ఉంటుంది. నువ్వు ముందు స్క్రిప్ట్ లో కన్ఫ్యూజన్ మార్చేసి. కన్ఫ్యూజనే మీరందరూ ఫస్ట్ డేనే ఇంత రాదంతా చేసి పడేశారు. ఇది ఇలా షూట్ చేయడానికి ఎంత కష్టపడి మనం ఇక్కడికి వచ్చాం. ఇలాగైతే ఇంతటితో అంతా ఆపేస్తాం. తపాస్, ఇచ్చిన మాట వదిలిన బాణం తిరిగి రాదు, గుర్తుంచుకో. ఎప్పటికీ మర్చిపోకు. రే నువ్వేం భయపడకరా, మేమంతా ఉన్నాం కదా. రేపటికి అన్ని సర్దుకుంటాయి. అవును, అన్ని సర్దుకుంటాయి. సరే, అతని గొడవ ఏం చేద్దాం? రేపు తన డాన్స్ లో ఎన్ని షార్ట్స్ తీయాలో తెలుసా? నీరు ఇంకొకసారి ఆయన అలా చేశాడంటే నేను ఖచ్చితంగా కొట్టేస్తాను.